హే గాయ్స్, దిస్ ఈజ్ ఆయిషా. వెల్కమ్ టు ఆయిషాస్ రైటప్. ఈరోజు మనం ఆపరేషన్ హ్యాట్ గురించి చూద్దాం. ఆపరేషన్ హ్యాట్ ఇది ఒక మిలిటరీ ఆపరేషన్, యాక్చువల్లీ ఒక సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్. ఈ ఆపరేషన్లో ఇండియా, అమెరికా అండ్ చైనా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏంటి అంటే 1964లో చైనా తన ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేస్తుంది. సో దానికి అమెరికా చైనాని మానిటర్ చేయాలి అని అనుకొని అమెరికా ఇండియా హెల్ప్ తీసుకుందనమాట. సో ఇదంతా ఏంటి, ఎందుకు మానిటర్ చేయాలనుకుంది, ఇండియా ఎలాగ హెల్ప్ చేసింది, ఇదంతా మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ గురించి మీరు వినే ఉంటారు. అంటే న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదు, కంప్లీట్గా మానేయాలి అని మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపోజ్ చేశారు అప్పట్లో. అయితే ఏమైంది అంటే జాన్ ఎఫ్ కెనడీ అంటే యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ ఇంకా యూకే దీనికి ఒప్పుకోలేదన్నమాట. కంప్లీట్గా బ్యాన్ చేయలేము అని, ఆల్రెడీ అవి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అప్పట్లోనే. సో ఏమైంది, జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ అప్పట్లో ఒక ప్రపోజల్తో వచ్చాడు, లిమిటెడ్ న్యూక్లియర్ బ్యాన్ ట్రీటీ చేసుకుందామని. అంటే ఆకాశంలో చేయొద్దు, స్పేస్లో చేయొద్దు, అట్మాస్ఫియర్లో చేయొద్దు, ఇంకా సముద్రం కింద చేయొద్దు, అంటే వాటర్ లోపల చేయొద్దు. అలా కాకుండా ఎక్కడైనా చేసుకోవచ్చు, అంటే లూప్ హోల్ ఏంటి, భూమి కింద చేసుకోవచ్చు అని న్యూక్లియర్ టెస్ట్. సో ఇది 1962 to 1963 మధ్యలో ఈ ట్రీటీ చేయంగానే 1964లో చైనా ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసేసిందనమాట భూమి కింద. ఎక్కడ, జిన్జియాంగ్ ప్రావిన్స్లో. సో అమెరికా బాగా డెస్పరేట్ అయిపోయింది, చైనా దగ్గర ఏ రేంజ్లో ఉంది దీని టెస్టింగ్ లెవెల్స్, లాంగ్ రేంజా, షార్ట్ రేంజా అని తెలుసుకోవాలని అనుకుంది. అలా తెలుసుకోవడం కోసం, అలా మానిటర్ చేయడానికి కోసం ఇండియా హెల్ప్ తీసుకుందనమాట. అప్పటికి ఇండియా అమెరికా రిలేషన్స్ అంత బాగోలేవు, అయినా కూడా ఇండియా హెల్ప్ చేసింది. ఎందుకంటే మన పక్క కంట్రీ న్యూక్లియర్ పవర్డ్ నేషన్ అయితే అది మనకు కూడా థ్రెట్టే కదా, ఆబ్వియస్గా నైబరింగ్ కంట్రీ. సో ఇండియా, అమెరికా ఇద్దరు కలిసి చేశారు ఆపరేషన్ హ్యాట్, ద ఎయిర్ ఫోర్స్ హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ప్రోగ్రామ్. ఈ మిషన్ ఏంటి అంటే నందాదేవి, ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా, దాని మీద ఒక న్యూక్లియర్ పవర్డ్ టెలిమెట్రీ రిలే లిజనింగ్ డివైస్ అరేంజ్ చేయడం అనమాట. అక్కడ నుండి మానిటర్ చేస్తుంది అది. అంటే ఆల్మోస్ట్ ఒక 25,643 ఫీట్ హైట్లో ఆ డివైస్ని ఉంచాలి. సో దీనికోసం అమెరికాలో నుండి సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అండ్ ఇండియాలో ఇంటెలిజెన్స్ బ్యూరో టీమప్ అయి స్టార్ట్ చేశాయన్నమాట. ఎందుకు నందాదేవినే ఎంచుకున్నారు, వై నాట్ మౌంట్ ఎవరెస్ట్? ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ ఇండియా అండ్ చైనా ఇద్దరు టెరిటరీస్లో ఉంటుంది. సో అప్పుడప్పుడు చైనీస్ ఆర్మీ కూడా అక్కడికి వస్తుంది, చైనీస్ ట్రూప్స్, చైనీస్ టీమ్స్ కూడా వస్తుంటాయి కదా మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడానికి. సో వాళ్ళు చూస్తే తెలిసిపోతుంది కదా. సో నందాదేవిని ఎంచుకున్నారనమాట. నందాదేవి సెకండ్ హైయెస్ట్ పీక్, ప్లస్ కంప్లీట్గా ఇండియన్ టెరిటరీలో ఉంటుంది. ప్లస్ జిన్జియాంగ్ ప్రావిన్స్కి నందాదేవికి 500 మైల్స్ దూరం ఉంటుందన్నమాట. సో అన్ని విధాలుగా ఇది బెస్ట్ ఆప్షన్. సో నందాదేవిని ఎంచుకున్నారు. సో ఈ మిషన్ కోసం ఎంచుకున్న టీంలో ఇండియా నుండి 4 మెంబర్స్ ఉన్నారనమాట. అందులో కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ చాలా ఇంపార్టెంట్. ఈయననే టీంని లీడ్ చేశారు. ఈయన నేవీలో, ఆర్మీలో కూడా వర్క్ చేశారు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఈ టీం ఏం చేయాలి అంటే ఒక డివైస్ని క్యారీ చేయాలి, అక్కడ అరేంజ్ చేయాల్సిన డివైస్ని వీళ్ళు ఇక్కడ నుండి తీసుకెళ్ళి కొండ మీదకి, పీక్ మీదకి తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ చేయాలన్నమాట. అది ఇంత ఈజీ కాదు. అంటే మామూలుగా మౌంట్ ఎవరెస్ట్ని, నందాదేవి హిల్స్ని, ఇట్లాంటి పీక్స్ని ఎక్కితేనే రికార్డ్ చేస్తారనమాట వీళ్ళు గొప్ప అన్నట్టు. అలాంటిది వీళ్ళు ఒక మిషన్తో వెళ్ళి అక్కడ ఈ ఎక్విప్మెంట్ ఏది, బ్లూటూత్ డివైస్ అంత ఉండదు, చిన్నగా చెవిలో పెట్టుకొని పోయి అక్కడ వదిలేసి రావడానికి. 56 kg ఎక్విప్మెంట్ అనమాట ఇది. ఎక్కడానికి చాలా బరువు, మామూలుగా రోడ్డు మీద పట్టుకొని పోవడానికి అఫ్కోర్స్ మనం ఒక ట్రాలీ బ్యాగే ఎత్తుకొని పోలేము, దాన్ని కూడా చక్రాలు వేసుకొని లాక్కొని పోతాం కదా. అలాంటిది వీళ్ళు ఒక 56 kgని 26,000 ఫీట్ ఆల్మోస్ట్ పైనకి మోసుకెళ్ళాలి. ఈ టీంని ముందుగా అలాస్కాలో మౌంట్ మెక్కిన్లే పర్వతం మీదకి తీసుకెళ్లారనమాట. అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, నందాదేవి ఆల్మోస్ట్ ఇది కూడా 22,000 ఫీట్ హైట్లో ఉంటుంది. సో నందాదేవి కూడా అలానే కదా, ఈ మాత్రం హైట్ ఎక్కాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి అలవాటు చేయడానికి మౌంట్ మెక్కిన్లే ఎక్కారు వాళ్ళు. సో 1965 అక్టోబర్లో మిషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ టీం అంతా తనకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్స్, ఫుడ్, ఇంకా ఎక్విప్మెంట్, అక్కడ అరేంజ్ చేయాల్సిన ఎక్విప్మెంట్ తీసుకొని స్టార్ట్ అయిపోయింది అనమాట.
సో క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3, క్యాంప్ 4 వరకు వెళ్ళి ఆగిపోయింది. క్యాంప్ 4లో వెళ్ళాక ఒక భయంకరమైన మంచు తుఫాన్ వచ్చింది. స్నో స్టార్మ్, బ్లిజార్డ్ అంటారు. మామూలుగా కింద ఉన్నప్పుడు తుఫాన్ వస్తేనే మనం కళ్ళు మూసుకుంటాం, ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకుంటాం కదా. అది వాళ్ళు కొండల్లో ఉన్నప్పుడు ఎక్కడో పైన ఒక 20,000 feet హైట్లో ఉన్నప్పుడు మంచు తుఫాన్ వచ్చింది. సో వాళ్ళకి ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ధైర్యం చేసి అక్కడే ఉండి మంచు తుఫాన్ తగ్గాక పైనకి వెళ్ళి అరేంజ్ చేద్దామని చచ్చిపోవడమా, లేక ఏదో అలాగా కిందకి దిగేయడమా, 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మన కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ ఉన్నారు కదా, ఆయన తన టీమ్మేట్స్ ప్రాణాలే ఎక్కువ అని అనుకున్నాడు. ఆబ్వియస్ కదా, ఒక ప్రాణమే ఎక్కువ. సో వాళ్ళు దిగేశారనమాట. కానీ ఏం చేశారంటే ఆ తీసుకెళ్ళిన ఎక్విప్మెంట్ 56 kg ఉంది కదా, దాన్ని తీసుకురాలేదు. అక్కడే ఒక 2 కొండల చర్యల మధ్యలో దాన్ని సేఫ్గా పెట్టారు. నెక్స్ట్ ఇయర్ వచ్చి ఫిక్స్ చేద్దాం దీన్ని అని. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి, మనం ఈ టీం ఏం మెటీరియల్ తీసుకెళ్ళిందో నేను ఇంకా మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను. ఒక 8 to 10 feet యాంటెనా, 2 ట్రాన్స్సీవర్ సెట్స్ అండ్ ఇంకా ఒక స్నాప్ న్యూక్లియర్ బ్యాటరీ జనరేటర్ అని తీసుకెళ్లారనమాట. సో ఇదే స్నాప్, స్పేస్ న్యూక్లియర్ ఆక్సిలియరీ పవర్. దీనికి న్యూక్లియర్ బ్యాటరీ పెట్టారు. దీనికి ఏది యూజ్ చేశారనమాట, ప్లూటోనియం-238 యూజ్ చేశారనమాట. ఇదే అసలైంది. ఇది కూడా ఒక 7 capsules తీసుకెళ్లారు. దీన్ని ఒక సీల్డ్ కంటైనర్లో తీసుకెళ్లారు సేఫ్గా. కానీ వీళ్ళు తీసుకెళ్ళింది ప్లూటోనియం అని టీంకి కూడా తెలియదు. సో వాళ్ళు దాన్ని అలా వదిలేసి వచ్చేసారు. 1 year తర్వాత మళ్ళీ వెళ్ళి అరేంజ్ చేద్దామని వచ్చారు కదా. సో 1966లో సెకండ్ ఎక్స్పెడిషన్ స్టార్ట్ అయింది. వెళ్ళారు. క్యాంప్ 4కి వెళ్ళి చూస్తే అక్కడ ఆ ఎక్విప్మెంట్ మొత్తం గాయబైపోయింది. కనిపించలేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇండియన్ అండ్ అమెరికన్ టీమ్స్ చాలా ట్రై చేశాయి వెతకడానికి. ఇది హెలికాప్టర్స్తో చాలా ట్రై చేశాయి. ఎక్కడైనా రేడియేషన్ లీక్ అయితే కనిపిస్తుంది, అంటే తెలుస్తుంది అక్కడ ఉందని. కానీ రేడియేషన్ లీకేజ్ ఉన్నట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవన్నమాట. సో అది ఎక్కడో వెళ్ళిపోయింది, ఎక్కడుందో తెలియదు. ప్లూటోనియం-238 డైరెక్ట్గా అయితే డేంజరస్ కాదు, టచ్ చేసినా కూడా డేంజరస్ కాదు. అది ఎప్పుడు డేంజరస్ అంటే మన బాడీలోకి ఎంటర్ అయితేనే డేంజరస్ అనమాట. ఇప్పుడు ఏంటి, నందాదేవి మీద కదా ఇది. సో నందాదేవి నుండి రిషిగంగా అనే గ్లేషియర్ నుండి ఒక రివర్ వస్తుందన్నమాట. ఈ రివర్ వెళ్ళి రివర్ గంగాలో కలుస్తుంది. ఇన్ కేస్ ఈ స్టీల్ కంటైనర్లో ఉన్న ప్లూటోనియం-238 లీక్ అయిందనుకోండి, రివర్ గంగా అంతా కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చాలా డేంజరస్. ఆల్మోస్ట్ కొన్ని కోట్ల మంది ప్రాణాలకి ముప్పు అన్నమాట ఇది. అందుకే ఈ ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ స్టిల్ ఇది ఇప్పటి వరకు కూడా ఎక్కడుందో కనుక్కోలేదు. ఎప్పుడైనా ఉత్తరాఖండ్లో ఏదైనా జరిగిందనుకోండి, ఒక గ్లేషియర్ ఇరిగింది, ఫస్ట్ వాళ్ళకి థాట్ వచ్చేది ఏంటి అంటే ఏమైనా రేడియో యాక్టివ్ మెటీరియల్ ఎమిట్ అయిందా, ఆ ఎమిషన్స్ వల్ల కొండ చర్యలు ఏమైనా కరుగుతున్నాయా అని చూస్తారనమాట. ఇప్పుడు చమోలీలో జరిగింది కదా, నందాదేవి ఉన్నది చమోలీలోనే. ఇప్పుడు అక్కడే కదా ఫ్లడ్స్ వచ్చాయి, ఉన్నట్టుండి గ్లేషియర్ విరిగిపడింది. సో ఇది కూడా ఇప్పుడు ఇది మళ్ళీ లైట్లోకి వచ్చిందనమాట. సో ఇప్పటికైతే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఏమీ జరగలేదు, దానివల్ల రేడియో యాక్టివ్ ఎమిషన్స్ ఏం జరగలేదు అని చెప్తున్నారు. సో మిషన్ ఫెయిల్ అయిపోయింది, కానీ అమెరికాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాలేదు. మళ్ళీ 1966లో చైనా ఒక ఎక్స్పెరిమెంటల్ రాకెట్ని లాంచ్ చేసింది అక్కడ నుండే, జిన్జియాంగ్ ప్రావిన్స్ నుండే. సో అమెరికా మళ్ళీ ఒకసారి డెస్పరేట్ అయిపోయి 1967లో సేమ్ ఎక్విప్మెంట్ ఇచ్చి ఇంకో పర్వతం మీద అరేంజ్ చేయాలని అనుకున్నారు. ఈసారి నందాదేవి కాకుండా నందుకోట్ అని, ఇది 22,510 feet ఉంటుంది హైట్. ఇక్కడ నుండైనా పని జరిగిపోతుంది అని నందుకోట్ మీద అరేంజ్ చేయించారు. ఇది సక్సెస్ఫుల్గా అరేంజ్ చేశారు. కానీ అరేంజ్ చేసిన ఒక కొన్ని మంత్స్కే ఇది పనిచేయడం స్టాప్ అయిపోయిందనమాట. స్టాప్ అయ్యాక మళ్ళీ ఒక టీం వచ్చి చూస్తే అక్కడ మెటీరియల్ లేదు, ఎక్విప్మెంట్ ఏమీ లేదు, మిస్ అయిపోయింది. అయితే వీళ్ళు అప్పుడు అక్కడ తవ్వి చూస్తే థ్యాంక్ఫుల్లీ అంత ఎక్విప్మెంట్ దొరికింది. కానీ ఫస్ట్ పోయిన ఎక్విప్మెంట్ అయితే దొరకలేదు. అది సీల్డ్ కంటైనర్లో ఉన్న ప్లూటోనియం-238 ఎక్కడో మిస్ అయింది, ఇప్పటికీ దొరకలేదు. ఇంకా అమెరికాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. చైనా దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ అయితే ఇప్పటికీ లేవు, షార్ట్ రేంజే చేస్తున్నాయి ప్రస్తుతానికి అని. ఇంకా మొత్తానికి మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తర్వాత దాని మీదకి ఏం తీసుకోపోలేదు. తర్వాత ఏం చేశారంటే ఇది మిస్ అయిన దాని గురించి చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. అమెరికా ఏమో ఇండియానే తీసుకుంది ఇది
ఆ టీం వచ్చేసాక మళ్ళీ వేరే టీంని పంపించి ప్లూటోనియం తెప్పించుకుంది. అప్పటికి ఇండియా న్యూక్లియర్ పవర్డ్ నేషన్ కాదనమాట. సో ఇలా ఆరోపణలు జరిగాయి. కానీ ఇప్పటికి కూడా అక్కడ చాలా ట్రై చేశారు వెతకడానికి అది ఎక్కడుందో. ఇప్పుడు దాన్ని నందాదేవిని ఫస్ట్ శాంక్చురీ ఉండేదాన్ని బయోస్పియర్ చేసేసారనమాట. ఇప్పుడు అక్కడ ఎవరికి అల్లో లేదు. ఒకవేళ అల్లో ఉన్నా కేవలం ఆర్మీ పీపుల్ మాత్రమే అప్పుడప్పుడు ఉంటారు. దానికి స్పెషల్ పర్మిషన్ కావాలి నందాదేవి బయోస్పియర్ వెళ్ళాలి అంటే. సో మనుషులు ఏమంటారంటే అక్కడ ఎమిషన్స్ జరుగుతుంది, అందుకే దాన్ని అలా చేసేసి ఎవరిని అక్కడ వెళ్ళకుండా చేశారు అని అంటారు. ఇట్లా కూడా ఆరోపణలు ఉన్నాయన్నమాట. సో చైనాని మానిటర్ చేయాలి అని ఇండియా అమెరికా కలిసి చేసిన ఈ మిషన్ ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటారు మీరు? సపోజ్ ఇప్పుడు లీక్ అయితే, మే గాడ్ ఫర్బిడ్, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇన్ని కోట్ల మంది ప్రాణాలకు ముప్పు ఉంది కదా. ఇందిరాగాంధీ లేరు, జాన్ ఎఫ్ కెనడీ లేరు. సో ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇలాంటి మిషన్స్ ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? సో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ దిస్ స్పేస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.